సింహరాశి వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా మార్చి 3 నుంచి మార్చి 9వ తారీఖు వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతువు వైవాహిక జీవితంలో మనస్పర్ధలని, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కాకపోతే ఈ వారం సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు షష్టమంలో సంచారం అన్నమాట. కుజగ్రహం ఎప్పుడైతే షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుందన్నమాట. షష్టమంలో కుజగ్రహ సంచారం అనేది సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. వైవాహిక జీవితంతో పాటు రాశి వారికి శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఇస్తుంది. రాశి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ధనస్థానంలో కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహువు, సప్తమంలో శని ఉన్నందువల్ల సింహరాశి వారికి వైవాహిక జీవితంలో సౌఖ్యం అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా రాశి వారికి మనం చూసినట్లయితే షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు, అంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేయగలిగితే దానిలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. కుజుడు, శుక్రుడు కలిసి షష్టమంలో ఉన్నప్పటికీ కూడా రాశి వారికి, సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం రాబోతున్నాయి. అదేవిధంగా రాశి వారిని మనం గమనించినట్లయితే సప్తమంలో శని, రవి కలిసిన కాంబినేషన్ అనేది ఉందన్నమాట. ఇది అంత యోగ్యాన్ని ఇవ్వదు. ఇది వైవాహిక జీవితంలో ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. కాబట్టి వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక భాగస్వామ్యులతో పాటు నిజ భాగస్వామ్యులు, అంటే వ్యాపార భాగస్వామ్యులతో కూడా జాగ్రత్త అనేది ముఖ్యం. అలాగే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అలసిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు సింహరాశి వారు తీసుకోవాలి. కానీ కార్యరూపంగా వీళ్ళని చూసినట్లయితే, అంటే ఏదైనా కార్యం గురించి వీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, దాన్ని విజయం పొందడానికి ప్రయత్నం చేసినట్లయితే దాన్ని విజయాన్ని పొందగలుగుతారు అన్నమాట. ఎందుకంటే కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు సక్సెస్ని ఇవ్వగలుగుతాడు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. షష్టమంలో ప్రయాణం చేసేటప్పుడు అనేది మనకు క్లియర్గా ఉందన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి ఈ గ్రహాల గురించి చూసినట్లయితే మనకు సప్తమంలో శుక్రుడు ఎప్పుడైతే సంచారం చేస్తాడో, సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు అన్నమాట. తన యొక్క దృష్టి సింహరాశి వారి మీద కరెక్ట్గా 70 degrees 90 degreesలో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతాడు. స్త్రీ సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలత, ప్రేమ సంబంధితమైన విషయాల్లో కొంచెం పాజిటివ్ టర్న్ అనేది ఇవ్వగలుగుతాడు అన్నమాట. వైవాహిక జీవితంలో మార్చి 7వ తారీఖు తర్వాత వైవాహిక జీవితంలోనూ మరియు వ్యాపార భాగస్వామ్యుల మధ్య అన్యోన్యత కొంచెం పెంచగలుగుతాడు మార్చి 7వ తారీఖు తర్వాత. ఎందుకంటే శుక్రుడు సప్తమంలోకి వెళ్తున్నాడు కాబట్టి. బుధుడు అష్టమంలో సంచారంగా మార్చి 7వ తారీఖు తర్వాత మారబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫైనాన్షియల్గా కొంచెం బెటర్మెంట్ అనేది రాబోతుంది అన్నమాట మార్చి 7వ తారీఖు తర్వాత. ఓవరాల్గా వచ్చేటప్పటికి రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వడు అని మనకు చెప్పడం జరిగిందన్నమాట. కాకపోతే గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా విద్యార్థులకు మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా చెప్పాలి అంటే రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు గురువు ఉద్యోగ ప్రయత్నాలతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతని ఇవ్వగలుగుతాడు. హెల్త్ అనేది కొంచెం బెటర్మెంట్ చేయగలుగుతాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సక్సెస్ అనేది రాబోతుందన్నమాట. ఎందుకంటే కుజుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి పూర్తి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే వీసా ఇంటర్వ్యూస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా సక్సెస్ అనేది పొందగలుగుతారు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది బాగుందన్నమాట రాశి వారికి. కానీ రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రవి యొక్క అనుకూలత కోసం వీరు చేసుకోవాల్సింది వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది చేసుకోవాలి. సూర్యగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే రాశి వారికి బాగుంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఆదివారం పూట వీళ్ళు సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే, అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క అనుకూలత అనేది కూడా రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తద్వారా వచ్చిన రాహుగ్రహ అనుకూలత కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. ధనక్షయకారకుడైనటువంటి కేతు యొక్క అనుకూలత కోసం వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికీ కేతుగ్రహ ఆరాధన కోసం వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.